కిన్నెరపాడు అనే చిన్న పట్టణంలో రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకొని ఇద్దరు ముసలివాళ్లు దోసలు వేసి అమ్ముతూ ఉంటారు. వయస్సు పెరిగాక కొడుకులు వాళ్ళని పట్టించుకోకపోవడంతో జీవనోపాధి కోసం ఇలా వాళ్ళకి తెలిసిన పని చేసుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు హోటల్ నడిపి చాలా గౌరవంగా బ్రతికేవారు. కొడుకులు వాటాలు వేసుకుని హోటల్ని అమ్మేశారు. తల్లిదండ్రులను కూడా చూసుకోకుండా ఎవరి దారి వారు చూసుకుంటారు. పొట్టకూటి కోసమని రమణయ్య ఇంకా రాధమ్మ ఇలా జీవితం సాగిస్తున్నారు. ఆ రోజు బండి దగ్గర రాధమ్మ దోసలు వేస్తూ, నా కొడుకులు అని భుజాన వేసుకొని తిప్పారు. ఈరోజు వాళ్ళకి మనం పడుతున్న కష్టమే కనబడ్డం లేదండి. మనలా ఇంకెంతమంది ఇలా బాధపడుతున్నారో ఏంటో. ఎందుకే బాధపడతావు? మన పరిస్థితికి ఏమైంది చెప్పు. దేవుడు మనకి ఎంతో కొంత శక్తి ఇచ్చాడు. మనం ఓపిక ఉన్నంత వరకు ఎవరి దగ్గర చేయి చాచకూడదు. భర్త మాటలకు కంటతడి పెట్టుకుంటుంది రాధమ్మ. ఎలాంటి పరిస్థితి అయినా ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని వాళ్ళు అనుకుంటారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి బండి దగ్గర నిలబడి దోసలు వేస్తూ రాధమ్మ సరుకులకని వచ్చే వాళ్ళని చూసుకోవడమని రోజంతా తిరుగుతూనే రమణయ్య తీరిక లేకుండా సాయంత్రం దాకా కష్టపడేవారు. అలా ఎంతో కష్టపడితే సగం డబ్బు మరుసటి రోజు సరుకులకి, మిగిలింది వాళ్ళ జీవనానికి, మందులకి అలా సరిపోయేవి. వాళ్ళు అలా బండి పెట్టి 2 నెలలవుతుంది. ఒకరోజు వాళ్ళ బండి దగ్గరకు ఒక అతను వస్తాడు. అక్కడే నిలబడి దోసలు తింటూ వాళ్లతో ఇలా అంటాడు. ఆంటీ, మీ దోసలు చాలా బాగున్నాయి. మా ఆవిడ చేసే దోసలు కూడా ఇంత రుచిగా ఉండవంటే నమ్మండి. అవునా బాబు? మా అమ్మ, మా అమ్మమ్మ అందరూ ఇలానే చేసేవారు. ఇదిగో ఈ కారప్పొడి వేసుకో బాబు, ఇంకా రుచిగా ఉంటుంది. మా ఆవిడే పిండి రుబ్బడం దగ్గర నుండి చట్నీలు, కారప్పొడలు అన్నీ తనే చేస్తుంది. నెయ్యి కూడా ఇంట్లోనే తయారు చేస్తుంది బాబు. అందుకే ఆ రుచి. ఆవిడ వంటలు తినే ఇదిగో ఇంత దృఢంగా ఉన్నాను మరి. అవును అంకుల్, నాకు ఈ రుచి ఎంత నచ్చిందంటే ప్రతిరోజు టిఫిన్ తినడానికి మీ దగ్గరికే రావాలనుంది. నీతో పాటు మీ స్నేహితుల్ని కూడా తీసుకురా బాబు. మాకు కాస్త సాయంగా ఉంటుంది. రమణయ్య మాటలకి నవ్వుతూ సరేనంటాడు తరుణ్. నిజంగానే వాళ్ళు చేసే టిఫిన్లు, దోసలు చాలా నచ్చుతాయి తరుణ్కి. ఇంకా పెద్ద వయసులో ఇంతలా కష్టపడుతున్నారని వాళ్ళకి ఏ విధంగానైనా సహాయపడాలని అనుకుంటాడు. తను సోషల్ మీడియాలో కాస్త ఫేమస్ కాబట్టి తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో రమణయ్య, రాధమ్మల గురించి, వాళ్ళు చేస్తున్న దోసల గురించి, వాటి రుచి గురించి ఫోటోలు పెట్టి ఒక పోస్ట్ పెడతాడు. 2 రోజుల్లోనే తను పెట్టిన పోస్ట్ చాలా వైరల్ అవుతుంది. వృద్ధాప్యంలో కూడా ఇంతలా కష్టపడుతున్నారని అందరూ ఆశ్చర్యపోతారు. అలానే వాళ్ళు చేసే దోసలు, టిఫిన్లు తినటానికి జనాలు క్యూలు కడతారు. రాధమ్మతో పాటు రమణయ్య కూడా దోసలు వేస్తాడు. ప్రతిరోజు వాళ్ళ వ్యాపారం జోరుగా సాగుతుంది. రాధమ్మకి సాయంగా ఇద్దరిని పనిలో కూడా పెడతాడు రమణయ్య. రోజులు గడుస్తున్న కొద్దీ తరుణ్ పెట్టిన పోస్ట్ కారణంగా ఆ దోసబండి పేరు ఊరంతా ఫేమస్ అవుతుంది. అది చూసిన ఒక ఫుడ్ బ్లాగర్ కిన్నెరపాడు ఫేమస్ దోస అంటూ యూట్యూబ్ వీడియో చేస్తాడు. యావండి, మన దోసలు తినడానికి ఇంతమంది వస్తున్నారండి. అసలు ఇదంతా నిజమేనా అనిపిస్తుంది. ఏముంది, అదంతా నీ చేతి మహత్యం. నువ్వు చేసే దోసల రుచి వాళ్ళకంత నచ్చిందేమో. ఇలానే మనం ఒక హోటల్ కూడా పెట్టేయచ్చు అంటూ భుజాలు ఎగరేస్తాడు రమణయ్య. ఒకరోజు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు. ఆ మీడియా వ్యక్తి రమణయ్యతో, బాబాయ్ గారు, మీరు మీ దోసబండి ఎంత ఫేమస్ అయ్యారో మీకేమైనా తెలుసా? ఏదో పొట్టకూటి కోసం ఇలా రోడ్డు పైన బ్రతుకుతున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం. మమ్మల్ని
ఇంతలా ఆదరిస్తారని అస్సలు ఊహించలేదు. నమ్మశక్యంగా కూడా లేదు బాబు. మేము చేసే దోశలు తినడానికి పక్క ఊర్లో వాళ్ళు కూడా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఈ ఆనందంలో మేము పడుతున్న కష్టం కూడా మాకు తెలియడం లేదు. న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళ వ్యాపారం ఇంకా జోరందుకుంది. దోసబండి కాస్త పెద్ద హోటల్గా మారింది. పనివారు కూడా పెరిగారు. ఎప్పుడూ కస్టమర్లతో వాళ్ళ హోటల్ కిటకిటలాడుతూ ఉండేది. కొంతకాలానికే వాళ్ళు ఆర్థికంగా స్థిరపడతారు. కొడుకులు విడిచిపెట్టిన ఆత్మవిశ్వాసాన్ని వదలకుండా వాళ్ళ వయసుకు మించిన శ్రమను ఓర్చుకొని హోటల్ని విజయవంతంగా నడిపిస్తారు. వాళ్ళలా ఏ దిక్కు లేని తాత అవ్వలను చేరదీసి వాళ్ళకి అండగా నిలుస్తారు. రమణయ్య, రాధమ్మ ఎందరో వృద్ధులకు ఆదర్శంగా నిలుస్తారు. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని సుఖ సంతోషాలతో బిడ్డల్ని పెంచి పోషిస్తే ఆ బిడ్డలే భారమని వయస్సు మళ్ళిన తల్లిదండ్రుల్ని రోడ్డున వదిలేస్తున్నారు. అలాంటి స్వార్థపరులను ఎవరు మార్చగలరో తెలీదు గాని మన చుట్టూ ఉండే పెద్దవారిని ప్రేమించి గౌరవిద్దాం. మన చేయూతే వారికి కొండంత ధైర్యం. సూరజ్ ఇంకా ప్రీతి ఒకే యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ప్రీతి అందం, అణుకువ ఉన్న తెలివైన అమ్మాయి. అంతేకాదు వాళ్ల నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. తను మాస్టర్స్ పూర్తి చేయగానే వాళ్ల కంపెనీకే తనని ఎండీ చేయాలని అనుకుంటాడు. సూరజ్ని ప్రేమిస్తున్న ప్రీతి టార్గెట్ మాత్రం తనని ఎలా అయినా పెళ్లికి ఒప్పించడమే. ప్రీతికి అన్నీ ఉన్నా తనే తన వెంట పడుతున్నా సూరజ్ మాత్రం ప్రీతిని దూరం పెడుతూ ఉంటాడు. దానికి కారణం వాళ్ల స్థితిగతులు పూర్తిగా భిన్నమైనవి. సూరజ్ ఏమీ లేని కఠిన పేద కుటుంబానికి చెందినవాడు. మారుమూల గ్రామం నుండి వచ్చిన తను మట్టిలో మాణిక్యమనే చెప్పాలి. అమ్మా నాన్న ఇద్దరూ వాళ్లకున్న చిన్న భూమిలోనే సాగు చేసుకుంటూ ఉంటారు. చిన్న గుడిసె, కఠినమైన పరిస్థితులు వాళ్లకంటూ ఉన్నవి అవి మాత్రమే. సూరజ్ తన తెలివితేటల వల్ల ప్రభుత్వం వారు ఇచ్చిన మద్దతుతో చదువుకుంటూ ఉంటాడు. తను బాగా స్థిరపడి తన ఊరిని బాగు చేయడమే తన ధ్యేయం. అందుకనే తనకంటూ ఎటువంటి మళ్లింపు లేకుండా తన నిర్ణయానికి ఏ ఆటంకం కలగకుండా ఉండాలని ప్రీతి అంటే ఇష్టం ఉన్నప్పటికీ తనని అస్సలు పట్టించుకోడు. కాని ప్రీతి సూరజ్ విషయంలో తన పట్టు వదిలేలా లేదు. సూరజ్, సూరజ్ ఆగు, నిన్నే. ప్రీతి, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? నథింగ్, ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యూ. ఈరోజు మన లాస్ట్ డే కదా, నీకేం బాధగా లేదా? లేదే, బాధ దేనికి? మనం లైఫ్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం. ఐ హ్యావ్ మై ప్లాన్స్. ఒక స్టార్టప్ కంపెనీ ప్రాజెక్ట్ సైన్ కూడా చేశాను. దట్స్ గోయింగ్ టు బీ మై ఫ్యూచర్. మరి నీ సంగతి ఏంటి? ఫ్యూచరా? అంతేనా? ఇంకేం లేదా? నేను నీకు ప్రపోజ్ చేశాను. ఇప్పటి వరకు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు సే ఎస్ ఆర్ నో. నీకు నో అని చెప్పి యూ డోంట్ డిజర్వ్ మీ అనో, నువ్వు నాకు వర్త్ కాదనో నువ్వు ఫీల్ అయ్యేలా చేయడం నాకు ఇష్టం లేదు ప్రీతి. ప్లీజ్ జస్ట్ అండర్స్టాండ్ లైఫ్. నిన్ను చూడు, నిన్నెవరైనా వద్దని చెప్పగలరా? అందంగా ఉంటావు, మంచిదానివి, నీకేం తక్కువ? కానీ నేను నీలా కాదు కదా. ఇది మనకి సెట్ అవ్వదు. వీఆర్ నాట్ ఈక్వల్. ఇది నువ్వు అర్థం చేసుకొని ఇంకెప్పుడు నన్ను ఈ క్వశ్చన్ అడగద్దు. ఎందుకంటే నీకు నో అని చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి అని సూరజ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రీతికి పరిస్థితి అర్థమైనా సరే, ఎవరు ఎన్ని చెప్పినా సరే తన మనసుకి మాత్రం అవేవీ అవసరం లేదని అనిపిస్తుంది. ఇక సూరజ్ని అడిగినా ప్రయోజనం లేదని అర్థం చేసుకుని ధైర్యం చేసి వాళ్ల నాన్ననే సూరజ్తో మాట్లాడడానికి ఒప్పించాలని అనుకుంటుంది. వాట్? నీకు బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా ప్రీతి? నేను సొసైటీలో ఈ స్టేటస్ బిల్డ్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఈ కంపెనీ, మన బిజినెస్, ఇవి నా ప్రయారిటీలు. అసలు నీ మ్యారేజ్ ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎవరితో చెయ్యాలో డిసైడ్ చేయాల్సింది నేను. నువ్వు వెళ్ళి వాణ్ణి బ్రతిమలాడమంటున్నావు? డూ యూ మేక్ ఎనీ సెన్స్? ఓ, సో మీ ప్రయారిటీలో నేను లేనన్నమాట. బాగుంది డాడ్.
నేను అలా కష్టపడ్డాను, ఇలా కష్టపడ్డాను, బాటమ్ నుండి పైకొచ్చాను. సో దిస్ ఈజ్ ఆల్ బుల్షిట్. ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉండి సూరజ్ని తక్కువగా చూస్తున్నావు. నో డౌట్ తను నీకంటే గొప్పవాడవుతాడు, అది కూడా నీలా ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా. అండ్ నా మ్యారేజ్ అన్నది అసలు నీ చేతిలో లేదు డాడ్. ఎందుకంటే నేను సూరజ్ని తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను. అది కుదరకపోతే ఎప్పటికీ చేసుకోను. కూతురిచ్చిన షాక్ నుండి బయటపడడం సురేంద్రకి కష్టమే. ఏం చేయాలా అని బాగా ఆలోచిస్తాడు. ఓ పక్క కూతురంటే ప్రేమ, తనని వద్దంటే ఎక్కడ దూరమవుతుందోనన్న భయం. చూస్తూ చూస్తూ కూతురిని సూరజ్కిచ్చి పెళ్లి చేయడం అయితే అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇంకోవైపు నుండి నరుక్కుంటూ రావాలని అనుకుంటాడు. కూతురిని తీసుకొని మారుమూల గ్రామమైన సిరిపల్లికి వెళ్తాడు. కొంత దూరం కారు వెళ్లిన తర్వాత అక్కడ వాళ్ల కార్ బురదలో ఇరుక్కుపోతుంది. దానివల్ల ఎడ్లబండి మీద వెళ్తారు. అప్పుడే పొలం పనులు చేసి మురికి దుస్తులతో ఉన్న సూరజ్ తల్లిదండ్రులను కలిసి ప్రీతి అక్కడ లేని సమయం చూసి వాళ్లతో ఇలా మాట్లాడతాడు. చూశారా మా అమ్మాయిని? కోట్లకి వారసురాలు. ఏం లేని మీ అబ్బాయి తనకి సరిపోతాడని భ్రమపడుతుంది. నేను కాదంటే చాలా బాధపడుతుంది. మీరైనా తనకు అర్థమయ్యేలా కొంచెం చెప్పండి. లేదంటే మీ పరిస్థితి ఇంతకంటే నీచంగా అయితే బాగోదేమో. ఆలోచించండి ఒకసారి. మీలాగా ఆస్తులు అంతస్తులు మాకేటీ లేవయ్యా. అవి మాకు అవసరం కూడా లేదులేండి. నా బిడ్డను చేరుకోవడానికి అవేవి సరిపోవు. ఆ అమ్మాయి మాకు నచ్చలేదని చెప్పేస్తాంలేండి. మీరకి వెళ్ళండి. సురేందర్ మాటలకు బాధపడిన రంగయ్య ఇంకా లక్ష్మి ప్రీతిని చూసి ఇష్టపడినప్పటికీ సూరజ్కి వేరే సంబంధం ఖాయమైందని, త్వరలోనే పెళ్లి కాబోతుందని అబద్ధం చెప్తారు. ఆ మాట వినగానే ప్రీతి చాలా దుఃఖపడుతుంది. కాని సురేందర్ కూతుర్ని తీసుకుని సంతోషంగా వెనుతిరుగుతాడు. తన బిడ్డని తక్కువ చేసి మాట్లాడడం లక్ష్మికి బాధ అనిపించి సురేందర్ ఏ విధంగా మాట్లాడాడో, వాళ్లని ఎలా అవమానించాడో కొడుకు సూరజ్కి చెప్పుకుని బాధపడుతుంది. ఆ మాటలన్నీ విన్న సూరజ్ సురేందర్కి సమాధానం చెప్పడానికంటూ తన ఆఫీస్కి వెళ్తాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాకు క్షణం పట్టదు. నేను సరే అంటే ఇప్పుడే మెడ వంచి నాతో తాళి కట్టించుకుంటుంది. తనని నేను వద్దంటున్నానంటే తనంటే నాకు ఇష్టం లేదని కాదు. మీలాంటి వాళ్ళు మీ ఆస్తి కోసమే తనని వలలో వేసుకున్నానంటే అది నేను నా తల్లిదండ్రులు ఏమాత్రం భరించలేం. అందుకే సార్, మీరు ఏం మాట్లాడుతున్నా ఊరుకుంటున్నాను. కానీ ఇంకోసారి నా తల్లిదండ్రులతో అమర్యాదగా మాట్లాడితే నేనేమాత్రం ఊరుకోను అని చెప్పి సూరజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాని వాళ్లకి తెలియని విషయం ఏంటంటే అప్పటికే అక్కడికి వచ్చిన ప్రీతి వాళ్ల మాటలు వింటుంది. జరిగిన దాంట్లో తండ్రి ప్రమేయం ఉందని తెలుసుకుంటుంది. ఇక తెగించి తండ్రికి కూడా చెప్పకుండా బ్యాగ్ సర్దుకొని రంగయ్య లక్ష్మి ఇంటికి వెళ్తుంది. అయ్యో, ఇలా వచ్చావేంటమ్మా? మరి ఏం చేయమంటారు? మీరు రోట్లో టమాటా పచ్చడి చేస్తారంటగా, అది రుచి చూడాలనిపించింది, వచ్చేసాను. బాగా ఆకలిగా ఉందత్తయ్య, త్వరగా చేయండి. సరేనమ్మా, సరే. ఏమిటయ్యా అలా మొద్దులా నిలబడిపోయావు? ఆ కొబ్బరి బొండాలు దింపియ్యి. అమ్మాయి ఎండను పడొచ్చింది కదా. వాళ్ళు అలా హైరానా పడుతుంటే సూరజ్ అక్కడికి వస్తాడు. తనకి ఫోన్ చేసి ముందుగానే ప్రీతి నేను మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి సూరజ్ సమాధానం చెప్పేలోపే ఫోన్ కట్ చేస్తుంది. దాని గురించి అసలిదంతా ఏంటి అని ప్రీతిని నిలదీస్తాడు. ఇదేంటో నీకు అస్సలు అర్థం కాదా? నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు మాత్రమే కావాలని చెప్పడం లేదు. నీ పేరెంట్స్, నీ ఇల్లు, నీ ప్లేస్, అదిగో ఆ కొబ్బరి చెట్లు, ఆ ఆవులు, ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా నాకు కావాలి. ఇంకా చెప్పాలా? ఏమిటమ్మా వాడికి చెప్పేది? ఈ సరిగ్గా కూడా తిను, తీయగుంటది. రేయ్, పదరా చెరువుకి పోదాం. కోడలి పిల్ల కోసం మంచి శాప పట్టుకొద్దాం. తనని ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయిని కాదని, కన్నీళ్లు పెట్టించొద్దని రంగయ్య కొడుకుకి అర్థమయ్యేలా చెప్తాడు. ఆస్తులు అంతస్తులు సుఖాన్ని ఇస్తాయేమో గాని సంతోషపెట్టలేవని చెప్తాడు. కూతురి నిర్ణయం సురేందర్ మార్చలేనని గ్రహిస్తాడు. సూరజ్ సంతోషంగా ప్రీతికి తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్తాడు. కాని తను అనుకున్నవి సాధించిన తర్వాతే అని కూడా చెప్తాడు. తను కోరుకున్న ప్రేమ తనకి దక్కడంతో ప్రీతికి ఎంతో ఆనందంగా ఉంటుంది. సూరజ్ తను అనుకున్న ప్రాజెక్టులు సక్సెస్ చేయటం,
పెద్ద వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు కుదరటం, అతి తక్కువ సమయంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. తన ఊరి బాగోకులు చూసుకుంటూ తల్లిదండ్రులు గర్వించేలా, తను ప్రేమించిన అమ్మాయి నమ్మకాన్ని నిలబెట్టేలా సాధించి చూపించాడు. సూరజ్ ఎదుగుదలకి ఆశ్చర్యపోయి తనని తక్కువగా చూసినందుకు క్షమాపణలు చెప్పి కూతుర్నిచ్చి సంతోషంగా పెళ్లి చేస్తాడు సురేందర్.